ధ్యానిద్దాం. వేద వాక్య పఠనం శ్రీమతి ఎన్.ఎస్. విమల సంపత్ కుమార్ గారు. ఆ పిలుపు ప్రార్థన శ్రీ వి. సాన్వి గారు. కలిసి కీర్తన పుస్తకంలో నుండి 196వ కీర్తన 4వ వచనాన్ని మనం పాడతాం. నాలుగవ మాట ప్రభు శిలువపై పలికిన మాట ధ్యానం కొరకే శ్రీ జి. చరణ్ సందీప్ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. మన పరమ తండ్రి అయిన దేవుడికి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడికి ఈ శుభ శుక్రవార సందర్భంగా యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల ధ్యానంలో 4వ మాట మీ ముందు ఉంచడానికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడికి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, స్టాండింగ్ కమిటీకి, మరి ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ చైర్మన్ గారికి, సాంచన్ బాబు గారికి, అదేవిధంగా నా సహోదరుడు బ్రహ్మ బాబు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాలు మనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మును. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయించుకుని అంటున్నాను. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభావ నా హృదయంలో వచ్చామైనా బయటపరుస్తుండగా వారి హృదయాలతో కూడా మీరు మాట్లాడలేమో వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాలు మనం చూసినట్టు ఈ మాట మనం గమనించినట్లయితే 27వ అధ్యాయం 45వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని రాయబడింది. ఇది ఒక ప్రవచన నెరవేరు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఆ దినంలో నేను మధ్యాహ్న కాలంలో సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేసేదను అని రాయబడింది. ఇది ఒక ప్రవచన నెరవేరు. అదేవిధంగా 46వ వచనం మనం చూస్తే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఎలోహీ ఎలోహీ లామా సబక్తాని అని ఉంటుంది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయగలిగించింది. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో నా దేవా నీ వేళ నన్ను విడనాడుతుంది అని కీర్తనకారుడు ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు ఇక్కడ జరిగినట్టుగా మనం గమనిస్తాం. ఈ యొక్క వాక్య భాగంలో నా దేవా నన్ను ఎందుకు చేయగలిగింది
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో ఉన్నప్పుడు ఆయన తండ్రిని మొరపెడుతూ నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టి అని అన్నాడు. అంటే ఆయన విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మొదటగా ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు అనే విషయాన్ని ఆలోచించడానికి పూర్వము దేవుడు మనుషుల్ని కానీ ఒక జనాంగాన్ని కానీ ఆయన చేయి పట్టుకుని నడిపించిన సందర్భాన్ని మనం చూస్తాం. బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఒక మనుషులు కానీ ఒక జనాంగాన్ని కానీ దేవుడు చేయి పట్టుకుని నడిపించిన సందర్భాలు. అందులో ఒకటి నేను ఈ మధ్యాహ్న కాలంలో మీకు గురించాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8-9 వచనములు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగో చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులకు వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏం చేశాడు 9వ వచనంలో? వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఇశ్రాయేలుని తండ్రి అయిన దేవుడు చేయి పట్టుకుని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చినట్టుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనించగలుగుతాం. ఎలా తెచ్చారు? ఒక ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త మోషే. ఒకసారి మోషే గురించి మనం ధ్యానించినట్లయితే ఈ మోషే ఐగుప్తు దేశంలో పుట్టలేదండి. ఈ మోషే ఎక్కడ పుట్టాడు? హెబ్రీలో పుట్టాడు. ఈయన హెబ్రీలో పుట్టాడు, కానీ ఐగుప్తు దేశంలో ఒక యువరాజుగా పెంచబడ్డాడు. ఈ మోషే ఒకనొక దినాన తాను ఐగుప్తు యొక్క ఇంటలెక్చువల్ అంతా నేర్చుకున్నాడు. ఐగుప్తు ప్రావీణ్యమయ్యాడు, విద్యలో ప్రావీణ్యమయ్యాడు, శూరుడు, వీరుడు, అన్ని రకాల విద్యలు అయితే ప్రావీణ్యుడు. మనకు తెలిసిన విషయమే కాదు. ఒకరోజు తన స్వజనులు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని వాళ్ళిద్దరి మధ్యన వాగ్వివాదం జరిగినప్పుడు మోషే చూశాడు. ఆ ఇశ్రాయేలుని వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయుని చూసి ఒక్క దెబ్బతో అతన్ని కూడా చంపేశాడు. దట్ వాస్ హిస్ పవర్. అంత మైటీ పర్సన్ మోషే. ఒకే ఒక్క దెబ్బతో ఒక మనిషిని కొట్టి చంపాడు మోషే. 40 సంవత్సరాల తర్వాత ఆయన విద్యాలయం నుంచి ఇశ్రాయేల్ దేశానికి దేవుడు పంపించినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చే క్రమంలో మోషే ఏం చేస్తాడంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చడం మనం చూడగలుగుతాం. మోషే ఈ యొక్క ఐగుప్తు దేశము మీకు బాగా గమనించినట్లయితే పాత నిబంధన అనేది కొత్త నిబంధనకి ఛాయగా ఉంటుంది. సో యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు అని మనకు తెలియాలంటే పాత నిబంధనలో ఆల్రెడీ దేవుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టాడు. అది నేను ఈరోజు మీకు రావాలనుకుంటున్నాను. ఈ ఐగుప్తు దేశం అనేది ఒక పాపం అయితే, ఐగుప్తు బానిసత్వం అనేది ఒక బానిసత్వం అయితే, ఎర్ర సముద్రం అనేది మరణంగా మనం చూడగలుగుతాం. ఈ మోషే ఐగుప్తు పాప బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి ఎర్ర సముద్రం గుండా, అంటే మరణమైన ఎర్ర సముద్రం గుండా వారిని పరమ కణాలకు తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. దేవుడు ఆ బాధ్యతని మోషేకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఈ మోషే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని తీసుకుని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే అందరూ అనుకుంటారు మోషేని చూసి, మోషే ఎలా ఈ ఎర్ర సముద్రాన్ని దాటడం ఎలా? ఇది మరణమే, దీన్ని దాటడం ఎలా? ఎవరు ఇంతవరకు ఈ మరణాన్ని దాటలేదే, దీన్ని దాటాలంటే ఎలా అని అన్నప్పుడు మోషే దేవుడిని ప్రార్థించగా ఎర్ర సముద్రము 2 భాగాలుగా విభజింపబడింది. ఆరిన నేల వారికి ప్రత్యక్షమైంది. ఇశ్రాయేలీయులందరూ జయోత్సవంతో ఆ యొక్క ఆరిన నేలలో ఎర్ర సముద్రం గుండా వారు ప్రయాణించడం చూస్తారు. దాన్ని ఒకసారి మనం ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అంతవరకు నార్మల్గా ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రము ఒక గోడలాగా 2 వైపులా నిలబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి పోతున్నప్పుడు పక్కన నిట్టారాగా నిలబడి సెల్లు కొట్టారు చూసినారా? అలా ఆ ఎర్ర సముద్రము ఒక పాయగా చీల్చబడి ఆ నీళ్లు గోడలుగా నిలబడి వారిపైన పడకుండా కనీసం వారికి బురదకు తగలకుండా ఆరిన నేల పైన ఇశ్రాయేలీయులు నడిచినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు వెళ్తుంటే ఎర్ర సముద్రాన్ని ఈ విధంగా మనం పిక్చరైజ్ చేసుకోగలుగుతాం. ఎర్ర సముద్రం వేసినప్పుడు మీరు దేవుని సముద్రం సెల్యూట్ యు గో అని వారికి దారిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆ ఎర్ర సముద్రం దాటారో
ఐగుప్తు సైనికులు కూడా ఏమనుకున్నారు, ఇశ్రాయేలీయులు దాటారు కదా, వాళ్ళు బానిసలే దాటినప్పుడు మేము రాజు కింద పనిచేస్తున్నాం, మేము దాటలేము అనుకున్నారు. ఏమనుకున్నారు, మేము రాజు కింద పనిచేస్తున్నాము, గొప్ప రాజు పదవి కింద పనిచేస్తున్నాము, మేము దాటలేమా, మేము వారిని వెంబడించి వారిని పట్టుకుంటామని వాళ్ళు ఆ ఎర్ర సముద్రంలో వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం ఏం చేసిందండి, వాళ్ళని కప్పేసింది. వాళ్ళందరూ ఆ ఎర్ర సముద్రంలో పడి చనిపోయినారు. మోషేని వెంబడించిన వాళ్ళు, మోషే దేవుడి నుంచి వచ్చిన దూత అని ఆయన రెండు విశ్వాసం నుంచి ముందుకెళ్ళిన వాళ్ళు రక్షింపబడ్డారు. ఎవరైతే ఐగుప్తు బానిసత్వంలో ఇంకా ఉన్నారో వాళ్ళు ఆ మరణాన్ని జయించలేకపోయారు, ఆ ఎర్ర సముద్రం అనే మరణాన్ని వాళ్ళు జయించలేకపోయారు. ఈ విధంగా మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం అనే బానిసత్వం నుంచి ఎర్ర సముద్రం గుండా కనాన దేశానికి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. మోషే వంటి ప్రవక్త, ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, మోషే వంటి ప్రవక్త ఒకడు వస్తాడు అని మోషే చదివిస్తాడు. నా వంటి ప్రవక్త ఒకడు ఇశ్రాయేలు నుంచి దేవుడు నేర్పాడని మోషే చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరండి? పేతురు, యోహానా, అపోస్తలుడైన పౌలు. వాళ్ళందరూ ఎందుకు ఏసే ప్రవక్త? ఎందుకంటే మత్తయి సువార్త 1:21 ఏం చెప్తుందంటే, తన జనులను వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన వస్తాడు కాబట్టి ఆయన పేరు యేసు అని చెప్పబడుతుంది. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే తన జనులను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. పాపముల నుంచి విడిపించడం అనేది ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడం అంత ఈజీ కాదండి. పాపముల నుంచి విడిపించడం అనేది ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చినంత ఈజీ కాదు. ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించినంత ఈజీ కాదు మరణాన్ని జయించడం. అందుకే యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఒక కొడుకుంటాడు. ఈ ఎగ్జాంపుల్ నేను చాలా గ్రీన్గా వాడుతుంటాను. ఈ సందర్భానికి ఇది యాప్ట్ కాబట్టి మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక తండ్రి ఒక కొడుకుంటాడు. వాళ్ళ ఇంటి వీధి చివరిలో ఒక పెద్ద ఎక్స్కవేషన్ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. తండ్రి రోజు కొడుకు చెప్తుంటాడు అన్నమాట, కుమారుడా నువ్వు ఈ ఎక్కడైనా ఆడుకోగానే ఆ మూలకి ఒక పెద్ద గుంత ఉంది, మీరు అటు సైడ్ వెళ్తే మాత్రం గుంతలు పడిపోతూ అటు సైడ్ వెళ్తాను. ప్రతిరోజు ఈ తండ్రి తన కుమారుడికి ఏం చెప్తుంటాడు, నాన్న జాగ్రత్త, ఆడుకునేటప్పుడు జాగ్రత్త, నా మాట అటు సైడ్ వెళ్తాడు. ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఒక రోజు ఆ గుంతలు పడతాడు. ఏం చేస్తాడు, వెళ్ళి ఆ గుంతలు పడినప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు, తండ్రి నన్ను క్షమించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ఆ గుంతలోంచి కేకలు వేస్తాడు. ఆ గుంతలోంచి కేకలు వేస్తున్నప్పుడు తండ్రి ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ గుంత వైపు చూసి, కుమారుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తే గుంతలో పెడతావు, నీకు దెబ్బలు తగ్గుతాయి, నువ్వు ఈ యొక్క లోతైన గుంతలో ఉండిపోతావు అని చాలాసార్లు చెప్పాను కదా, నా మాట వినవాడు కాదు కదా. అప్పుడు ఆ కుమారుడు, తండ్రి నన్ను క్షమించు, ఇంకెప్పటికీ ఇలా చేయను, నువ్వు నా తండ్రి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ మాట చదవక నన్ను పైకి తీసుకురా అంటే ఆ తండ్రి, లేదు నీ పాపము క్షమింపబడిందని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతే ఆ తండ్రి కుమారుని రక్షించినట్ల. కుమారుని పాపము ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను, ఇంక నేను క్షమించేశాను అని చెప్పి ఆ తండ్రి తన ఇంటికి వెళ్ళిపోతే ఆ కుమారుడిని రక్షించినట్ల. చెప్పండి, ఆ తండ్రి తన చేయి చాచి ఆ కుమారుని ఆ గుంటల నుంచి బయటికి లేవనెత్తినప్పుడే ఆ బిడ్డకు నిజమైన రక్షణ వస్తుంది. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని లేవనెత్తారు. ఆ వాక్యం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పాపం అనే బంధకాల నుంచి, పాపం అనే ఊపి నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనకు తెలుసు ఈ లోకానికి నేను రావడం గల ముఖ్య ఉద్దేశమే శిలువలో మరణించడం అని. మరి నా దేవా నన్ను ఎందుకు చేయించుకొని ఆయన ఎలా చెప్తున్నాడు? దాంట్లో అంతర్యమేంటి తెలుసుకున్నా? మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట అన్నప్పుడు మనం ఇందాక గమనించాం ఏంటంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి తెచ్చినంత ఈజీ కాదు పాపాన్ని జయించడం, ఎర్ర సముద్రాన్ని దాటినంత ఈజీ కాదు మరణాన్ని జయించడం. ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం.
మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. మరణ శాసనం ఎవరు రాశారండి? ఎవరు రాశారు? యేసుక్రీస్తు రాశారు. ఎప్పుడు? ఏదైనా తోటలో నువ్వు ఈ చెట్ల పండ్లన్నీ తిను కానీ ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపంలో చూసిద్దాం మరణం. ఈ మరణ శాసనం మీకు ఈ కాంటెస్ట్ బాగా కాంప్లికేటెడ్ కాంటెస్ట్, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దేవుడు ఏం చేశాడంటే ఈ మరణ శాసనం చెల్లే విధంగా చేయాలంటే ఆయన ఏం చేయాలంటే ఆయన మరణం చెందాలి. ఆయన మరణం చెందితే ఏం జరుగుతుంది అంటే ఇట్స్ మ్యాండేట్. మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా వెళ్ళినప్పుడు ఆ ఎర్ర సముద్రం వాళ్ళని మిగివేసిందా? వేయలేదు. దట్ వాస్ ద మ్యాండేట్. ఎవరైనా ఒక మనిషి లోతైన ఆ యొక్క సముద్రం గుండా వెళ్ళేటప్పుడు వాళ్ళు చనిపోతారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ పాత నిబంధనలో అయితే మోషేను అనుసరించి వాళ్ళు ఆ ఎర్ర సముద్రం గుండా వెళ్ళారో వాళ్ళని వదిలేయమని దట్ వాస్ ద మ్యాండేట్. ఎవరైతే ఐగుప్తు సైనికులు వాళ్ళు మోషేని అనుసరించలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని మృంగివేయమన్నట్టు మ్యాండేట్. అర్థమైందా మీకు? సో మరణం ఇప్పుడు మీకు సిలువ గురించి చెప్తాను నేను. సిలువలో ఇద్దరు దొంగలు చనిపోయినారు యేసుక్రీస్తుతో పాటు. చనిపోయినారు లేదా? ఇద్దరు దొంగలు చనిపోయినారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు దొంగలు కూడా చనిపోయినారు. వాళ్ళిద్దరు మరణమైనారు. కానీ ఒక దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు, పరదేశం వెళ్ళాడు. ఇంకొక దొంగ చూస్తున్నాడు, అరే వీడు నేను కలిసే కదా మేము దొంగతనాలు చేశాం, వీడు నేను కలిసే కదా దోపిడీలు చేశాం, వీడికి నాకు ఒకేసారి ఒకే శిక్ష కదా పడింది, వీడు నేను కలిసే కదా మరణించాం, అయితే ఇప్పుడు వీడెందుకు ఈ మరణం నుంచి దాటిపోతున్నాడు, నేనెందుకు ఈ మరణంలోనే ఉండిపోతున్నాను అని ఆయన ఆలోచించుంటాడు. అప్పుడు మరణం టెస్టిఫై చేసేది ఏమని తెలుసా? ఆయన వెల యేసుక్రీస్తు చెల్లించాడు. ఎవరైతే క్రీస్తునందు నడవారు నూతన సృష్టి, మన వెల ఆయన ఆల్రెడీ చెల్లించేశాడు కాబట్టి మరణానికి ఇంకా మన మీద ఎటువంటి అధికారం లేదు. సో ఆ దొంగ మరణం నుంచి డైరెక్ట్గా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోగలిగాడు. ఇంకొక దొంగ యేసుక్రీస్తుని అంగీకరించిన దొంగ ఆ మరణంలోనే చిక్కబడి ఉన్నాడు. నిత్య నరకంలో ఆ దొంగ ఉండిపోగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ మరణం కూడా లేచి సెలవుతుంది. ఇప్పుడు ఎవరైతే క్రీస్తును విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, మీరు మరణిస్తే మన కుటుంబ సభ్యులు బాధపడవచ్చు, కానీ మరణం లేసి వెళ్ళిపోతారు. మీరు ఏమని మీరు క్రీస్తు సంబంధం సార్, మీకు అయితే ఎటువంటి విధమైన ఇది లేదు, మీ పెనాల్టీ ఆల్రెడీ క్రీస్తు పే చేశారు కాబట్టి మీరు వెళ్ళండి ఫ్రీగా. నేను మా ఆవిడ ఓమ్ని హాస్పిటల్లో పనిచేస్తాను. ఆమెతో పాటు నేను కూడా అప్పటి హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటాను. ఒకసారి నేను ఒక్కనే వెళ్ళాను, నాకు ఆ డాక్టర్స్ ఎవరో తెలియదు. నేను వెళ్ళగానే ఆ డాక్టర్స్ వేసి సార్ నమస్తే సార్ అన్నారు. అదే ఏంటి మీకు నాకు నమస్తే చెప్తున్నాను, డాక్టర్ కాలేదా అనుకున్నాను. అప్పుడు తెలిసింది ఇది నా గొప్పతనం చూసి కాదు వాళ్ళు నాకు నమస్తే చెప్పేది, మా ఆవిడ డాక్టర్ కాబట్టి నాకు నమస్తే చెప్తున్నారు. ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా ఈ ఇశ్రాయేలు మోసం మీద సరిగిన వాళ్ళు కూడా ఎర్ర సముద్రం కూడా వెళ్ళారు. వాళ్ళని చూసి కాదు ఆ ఎర్ర సముద్రం వేసి స్టాండర్డ్గా నిలబడి నమస్తే చెప్పింది. ఎవరిని చూసి? వాళ్ళు వెంబడించే యేసుని చూసి, వాళ్ళు వెంబడించే దేవుడిని చూసి. సో మనము మన సొంత ఆ యొక్క అచీవ్మెంట్ కాదంటే యేసుక్రీస్తు మనకి ఇచ్చిన రక్షణ. కాబట్టి మనము ఈ యొక్క వాక్యంలో మనం రెండు తోటలను మనం చూడగలుగుతాం. ఏంటంటే మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తెచ్చాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనుషుల్ని వాళ్ళ పాపం నుంచి బయటకు తెచ్చాడు. కానీ శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నాడు. ఆ మాట మనం చూసినట్లయితే ఈ చేయి విడిచే కార్యక్రమం రెండు తోటల్లో జరిగినట్టుగా మనం గమనిస్తాం. ఈ చేయి విడిచే కార్యక్రమం రెండు తోటల్లో జరిగినట్టుగా మనం గమనించగలుగుతాం. మొదటి తోట ఏదైనా తోట. ఏదైనా తోట గురించి మీ అందరికీ తెలుసు కదా. ఏం జరిగింది అక్కడ? చూపునకు రమ్యమైనది సుందరమైనది ఒక పండుని హవ్వ చూసి
ఆదాము చేయి వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సైతాన్తో కాన్వర్సేషన్ పెట్టుకొని ఆ పండు తినడానికి చేయించుకుంది. ఆ పండు తాను తినడమే కాకుండా కొన్ని పండ్లు తీసుకొని ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము దేవుని యొక్క విచారణ చేయకుండా దేవుని చేయి విడిచి తన భార్య ఇచ్చిన పండుగ తిన్నాడు. సో ఈ విధంగా మొదటి దంపతులు దేవుని చేయి విడిచి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకున్నట్టుగా దేవుని చేయి విడిచి వాళ్ళు ఈ యొక్క పాపాన్ని వాళ్ళు స్వీకరించినట్టుగా మనం చూస్తాం. రెండవ తోట గెస్సెమనే తోట. గెస్సెమనే తోటలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తనకు క్లోజ్గా ఉన్న ముగ్గురు శిష్యులను తీసుకొని గెస్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉమ్మారు ప్రార్థన చేశాడు. నేను నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరి నుండి తొలగించు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరి నుండి తొలగించు అన్నప్పుడు ఏం జరిగింది అని మనకు తెలియాలంటే మళ్ళీ బ్యాక్ టు ఈడెన్. ఏదైతే మనం వెళ్తే మనిషిని సృష్టించక ముందు దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. దేర్ వాస్ ఎ క్యాబినెట్ మీటింగ్. త్రియేక దేవుడు ఒక క్యాబినెట్ మీటింగ్ లాగా ఏర్పడి మన పోలిక చొప్పున మన స్వరూపంలో ఒక మనిషిని చేద్దాం అని వాళ్ళు ఒక తీర్మానం తీసుకొని సృష్టిని అంటే మనిషిని తయారు చేశారు. మనిషిని సృష్టించడం జరిగింది. సేమే ఇప్పుడు గెస్సెమనే తోటలో నూతన సృష్టికి ముందు ఏం జరుగుతుందంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్యాబినెట్ మీటింగ్ గెస్సెమనే తోటలో పెట్టినట్టుగా మనం గమనించగలుగుతాం. ఆ తోటలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే వారి మధ్య జరిగిన ఆ మాటల్లో తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు మనకు తెలియదు కదా, అది బైబిల్ ఎక్కడ రాయబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించమన్నప్పుడు మనలో చాలామంది దాన్ని యేసుక్రీస్తు మరణానికి భయపడ్డాడు, లేకపోతే ఆయన వచ్చిందే మరణించడానికి, మన పాపం కోసం మరణించడానికి, దాని ఫోర్ పర్పసే అదే. కాబట్టి నాకు తెలిసి ఆయన మరణానికి భయపడాలి అనేటువంటి నేను అనుకుంటున్నాను. ఆయన తండ్రి అయిన దేవుడి యొక్క ఎడబాటు తట్టుకోలేకపోయాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. ఒకసారి ఇలా ఇలస్ట్రేట్ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని వైపు చూసి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగివేయము అని అన్నప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు ఓకే యేసు ఈ గిన్నె నీ దగ్గర నుండి తీసేస్తే చెరని ఎవరు కాపాడతారు, ఈ గిన్నె నీ దగ్గర నుండి తీసేస్తే గంగాజు ఎవరు కాపాడతారు, ఈ గిన్నె నీ దగ్గర నుండి తీసేస్తే ప్రమోద్ని ఎవరు కాపాడతారు, ఈ గిన్నె నీ దగ్గర నుండి తీసేస్తే నీ పేరు పెట్టుకున్నాక వీళ్ళందరినీ ఎవరు కాపాడతారు? వాళ్ళ పాపంలో నుంచి బయటపడి మన వైపు తిరిగి రావాలనుకున్న వీళ్ళందరినీ కాపాడాలంటే నువ్వు ఈ గిన్నె పుచ్చుకోవాల్సిందే అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే సిద్ధించుకుంటా, నాట్ మై విల్ లార్డ్, నా చిత్తం కాదు నీ చిత్తమే, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని దేవుడు అన్నట్టుగా మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అన్నప్పుడు ఆయన ఫీల్ అయింది ఆ నొప్పికో బాధకో కాదండి. ఆయన ఫీల్ అయింది దేనికంటే తండ్రి అయిన దేవుని యొక్క ఎడబాటు. ఆ ఎడబాటు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. యుగములు దేవునితో సహవసించిన దేవుడు, యుగములు దేవునితోనే నిత్యం ఉంటూ 24/7 దేవునితోనే ఉంటున్న దేవుడు ఒక్కసారి ఆయనని వదిలేస్తే ఆయన ఆ ఎడబాటును తట్టుకోలేక, ఆ ఎడబాటుని అర్థం. సో ఆయన ఆ ఎడబాటును తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు అంటున్నాను, దేవుడు చూడు యేసుక్రీస్తుని శిలువలో అప్పచెప్పాడు, యేసుక్రీస్తు ఇన్ని బాధలు పడ్డాడు, ఇంత వేదన పడ్డాడు, ఇంత నలగొట్ట పడ్డాడు, తండ్రి అయిన దేవుడు జస్ట్ అలా వదిలేశాడు యేసుక్రీస్తుని మన కోసం అని నేను అనుకున్నాను. కానీ గడిచిన కొద్ది కాలంగా ఒక వారం 10 రోజులుగా నా కుమారుడు అస్వస్థతగా ఉన్నప్పుడు హాస్పిటల్లో నా కుమారుడు పడిన వేదనను నేను చూసినప్పుడు నా హృదయం బద్దలైంది. రోజుకి ఒక 2-3 గంటలు మాత్రమే నా కుమారుడితో నేను గడుపుతాను. ఎందుకంటే 8 గంటలు నిద్రపోతాం, 9 గంటలు ఆఫీస్లో ఉంటాం, ఒక 2-3 గంటలు మన పర్సనల్ పనుల్లో ఉంటాం, మిగిలిన ఒక 2-3 గంటలు మాత్రమే 5-4 గంటలు మన కొడుకుతో కానీ పిల్లలతో కానీ మనం గడుపుతాం. ఈ 2-3 గంటలు గడిపిన నా కొడుకుతో వాడికి ఇంకా 3 ఏళ్ళే ఉంటుంది. 3 ఏళ్ళలో నేను ప్రతిరోజు 2-3 గంటలు మాత్రమే నా కొడుకుతో గడిపినప్పటికీ
24/7, 365 days, there is no time. నిత్యత్వము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు వారు ఒకరినొకరు ఎడబాడిస్తే అప్పుడు కుమారుడైన దేవుడు ఒక్కడే బాధపడతాడు, తండ్రి అయిన దేవుడు బాధపడ్డాడు? చెప్పండి. కుమారుడైన దేవుడు బాధపడితే ప్రకృతి అంతా బాధపడినట్టుగా మనం చూస్తాం. ఆ దేశంలో మధ్యాహ్న కాలంలో చీకటి కలిగినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతే భూకంపం వచ్చిందని మనం చూస్తాం, సమాధులు తెరవబడ్డాయని మనం చూస్తాం, ఆకాశం తన మహిమను కోల్పోయిందని, సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడని మనం చూస్తాం. ప్రకృతి అంతా ఇంత విలవిల్లాడుతున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఏలియా రమ్మంటున్నాడంట. ఏలియా వచ్చి నన్ను తీసుకెళ్తాడని చూద్దాం. ఏమంటున్నాడు? ఏలి ఏలి రామ సబక్తాన్ అంటే ఆయన ఏలియాని పిలుస్తున్నాడు. ఏలియా వచ్చి నన్ను రక్షిస్తాడని కొంచెం చూద్దాం అనుకుంటున్నారు అక్కడ కావాలి. కానీ ప్రకృతి అంతా ఏం చేస్తుందంటే అంటే మీకోసమే శిలువలో చనిపోతున్నాడు యేసుక్రీస్తు, మీకోసమే తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు మనకు ఎట్లా తెలుస్తుందంటే, యేసుక్రీస్తుని ఫిలిప్ ఒకరోజు ఒక ప్రశ్న అడుగుతాడు. యేసు ప్రభు, నీ చిత్తం అయితే తండ్రిని ఒక్కసారి నాకు చూపించాలి చాలంటాడు. ఏమంటాడు? తండ్రిని ఒకసారి నాకు చూపించాలి చాలంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నన్ను చూస్తే తండ్రిని చూసుకుంటాడు. ఇప్పుడు శిలువలో యేసుక్రీస్తుని చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే హీఈస్ లాంగింగ్ ఫర్ హిస్ ఫాదర్. ఆయన శిలువలో తన తండ్రి కొరకు పరితపించిపోతున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచిందని పరితపించిపోతున్నా యేసుక్రీస్తుని చూస్తున్నాం. ఆయనను చూస్తే ఆకాశానికి ఇటువైపున యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత పరితపించిపోతున్నాడో, ఆకాశానికి అటువైపున తండ్రి అయిన దేవుడు కూడా అంతే పరితపించిపోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని తెలుసా? ఆ 8 ముద్రలు విప్ప కంటే ముందు అరగంట సేపు పర్వతంలో గొప్ప సైలెన్స్ ఉందని నాకు తెలిసి బహుశా అలాంటి సైలెన్సే యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పాపిని రక్షింపబడినప్పుడు పరలోకంలో గొప్ప సెలబ్రేషన్ జరుగుతుందండి. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సెలబ్రేషన్ జరుగుతుంది. ఎందుకు ఆ సెలబ్రేషన్? బికాస్ దే హ్యావ్ విట్నెస్ దే క్రియేటర్ సఫర్. పరిశుద్ధాత్మ దేవుడు రోమిలకు రాసిన పత్రిక 8:28-29 మనం చూస్తే ఉచ్చరింప సత్యం కానీ మూలులతో మన కొరకు మొరపెడుచున్నాడు. సో మనల్ని రక్షించడానికి శిలువలో కుమారుడైన యేసుక్రీస్తు సఫర్ అయ్యాడు, అటు పరలోకంలో కుమారుని ఎడబాసిన తండ్రి సఫర్ అయ్యాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సత్యం కానీ మూలులతో ఆయన కూడా సఫర్ అయ్యాడు. ఈ విధంగా త్రియేక దేవుడు మన కోసం సఫర్ అయినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ సహోదరుగా మనము మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచుకున్నారంటే అర్థం తెలుసా? నిన్ను నన్ను చేయబట్టుకోవడానికి. ఆ రోజు ఆదాము హవ్వ తండ్రి అయిన దేవుని చేతిని విడిచి పాపాన్ని హత్తుకున్నారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కోసం అప్పగించి వెళ్ళి నీ భార్య అయిన సంఘాన్ని పరిశుద్ధపరిచి నా దగ్గరికి తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, తన రక్తాన్ని చిందించారు. మన కోసమే ఆయన రక్తాన్ని చిందించి, మన కోసం ఆయన వెలగా చెల్లించి తన రక్తాన్ని మనల్ని పరమ కణాలను తీసుకెళ్ళి ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటాడో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, నాయకుడు మీరు మీ అందు నేను మన తండ్రి ఎందుకు ఉంటామన్నట్లుగా మనల్ని ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి చేయి దేవుడు విడిచినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఇందాక అన్నగారు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ టూ లేట్. నా జీవితంలో 30 ఏళ్ళు అయిపోయాయి, 40 ఏళ్ళు అయిపోయాయి, 50 ఏళ్ళు అయిపోయాయి, 60 ఏళ్ళు అయిపోయాయి, 70 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా రేపు మాకు నేను చనిపోతాను అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ నథింగ్ ఇస్ టూ లేట్. మనము మన పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు కృపామయుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను లోకం ఎంతో ప్రేమించాను కాబట్టి నా కుమారుడు మీకు ఇచ్చాను చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అని అన్నాడంటే అర్థం ఏంటంటే, నా చేయి పట్టుకోవడానికి, నా చేయి పట్టుకోవడానికి త్రియేక దేవుడు ఎంతో వేదనకరమైన ఆ క్షణాలను వాళ్ళు అనుభవించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వేదనను అనుభవించాడు. తండ్రి అయిన దేవుడు ఆ ఎడబాటుని వేదనని అనుభవించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క శిలువలో మనం పొందిన దెబ్బలను, ఆయన మన కోసం పొందిన దెబ్బలను అనుభవించాడు. మీరు ఇంకొక విషయాన్ని చూస్తే
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన ఎలా ఉన్నాడంట? వదకు తేయబడిన గొర్రె పిల్లవలయు, బొచ్చు కత్తిరించి వారిలోకి వచ్చిన గొర్రెవలయు ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? నా కుమారుడు హాస్పిటల్లో విలువిలాడుతుంటే ద మోర్ హీ ఎక్స్ప్రెస్ హిస్ పెయిన్, నా హృదయం ఎక్కువగా ద్రవించింది. నా కుమారుడు ఎంత ఎక్కువగా బాధపడితే నేను అంత ఎక్కువగా నా భార్య బాధపడ్డాను. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంటే సిలువలో హి వాస్ వెరీ కామ్. ఆయనకి తెలుసు నేను ఎక్కువ బాధపడితే నా తండ్రి ఇంకా అంత ఎక్కువ బాధపడతాడు. నేను నా ఎక్స్ప్రెషన్స్ని ఎక్కువ బాధని ఎక్స్ప్రెస్ చేస్తే పరలోకంలో నా తండ్రి ఇంకా ఎక్కువ బాధపడతాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు మౌనంగానే ఆయన ఈ శిక్షను అనుభవించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఇంత కష్టపడి మన కోసం అనుభవించాడు. నో వన్ విల్ సేవ్ us. ఇఫ్ నాట్ జీసస్, నో వన్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ సేవ్ us. ఈ విశ్వంలోనే మనల్ని రక్షించేవాడు ఎవరు ఉంటాడు? మనం యేసుక్రీస్తుని ధృవీకరిస్తే. మన తుచ్చమైన పాపాల కోసమో, వ్యసనాల కోసమో, దురాశల కోసమో మనము క్రీస్తుని అంగీకరించినట్లయితే దేవుడు తప్ప ఇంకెవ్వరూ మనల్ని కాపాడలేరు. ఇఫ్ యూ టర్న్ టు జీసస్, హీ విల్ సేవ్ యూ. ఇంకా లేట్ అయితే ఏం లేదండి, ఇంకా ఆలస్యం ఏం లేదు. ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. మీరు అనుకోవచ్చు, నేను దేవుడిలో చేత పట్టుకుంటా, పాపాల్లో చేత పట్టుకుంటా, అప్పుడు ఎలా నన్ను దేవుడు రక్షిస్తాడా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి మీద మన పాపము మోపబడ్డాయో అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేశాడు. సో ఎక్కడ పాపం ఉంటే అక్కడ పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధతకి పాపానికి సాంగత్యం లేదు. నేను అనుకుంటుండొచ్చు, నేను పాపంలో వారం రోజులు జీవిస్తాను, ఆదివారం ఒకటి పరిశుద్ధంగా ఉంటాను, దేవుని పట్టుకుంటాను, నేను రక్షింపబడతాను. నో మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభునే వదిలేశాడు దేవుడు మన పాపాలను మోయడానికి. సో మనము రెండు చేతులు, దేవుడు ఒక మాట అంటాడు, సిరికి దేవునికి దాసులే ఉండలేదు, రెండు యజమానులు మీరు దాసులుగా ఉండలేదు. సో మీరు ఈరోజు ఈ యొక్క శుభ శుక్రవారం సందేశం ఏంటంటే టర్న్ టు జీసస్. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి విడిచింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నా చేయి పట్టుకొని మనల్ని పరమకాలం వైపు నడిపించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిలందరికీ వందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి స్థుతులు తెలుస్తున్న దేవుడి వాక్యాన్ని దేవుడు మనందరి జీవితంలో ఆస్వాదించి పలికించగలిగారు. ఈ సమయంలో